మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ముఖ్యంగా రాష్ట్రంలో విద్యార్థులు యువకులు ఈ రోజు ప్రపంచం సృష్టించారు. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా యువకులకి ఉద్యోగాలు లేవు. ఈరోజు ఉద్యోగాలు లేక చిన్న చిన్న పరిశ్రమల్లో 5,000 10,000 కూడా ఈరోజు ఉద్యోగాలు దొరకని పరిస్థితి. బయట మనం ఈరోజు చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ ప్రాంతాలకి ఇక్కడ నుంచి కూడా ఉద్యోగాల కోసం చాలా సుదూరంగా ప్రాంతాలకు వెళ్ళిపోతా ఉన్నారు. ముఖ్యంగా డిగ్రీలు పూర్తి చేసినా కూడా దొరికే పరిస్థితి లేదు. ఇందులో డిఎస్సి అని చెప్పి ఇదిగో మెగా డిఎస్సి అన్నాడు, మెగా డిఎస్సి రాలేదు. తర్వాత మామూలు మిగతాటి గ్రూప్ 1 గ్రూప్ 2 అని అవి రాలేదు. కానిస్టేబుల్ ప్రతి సంవత్సరం అన్నాడు, అవి రాలేదు. ఈరోజు ఉద్యోగాలు లేకపోవడంలో ముఖ్యంగా యువత అంతా తిరుగుబాటు చేసింది. మరోవైపు ముఖ్యంగా ల్యాండ్ టైటింగ్ యాక్ట్, ఈరోజు రైతులంతా కూడా ఎన్నో సంవత్సరాల నుంచి మనం అందరం కూడా చూసాం. పట్టాదారు పాస్ పుస్తకం గవర్నమెంట్ అఫీషియల్ రాజముద్ర మాదిరిగా మన అందరూ కూడా ఇచ్చేవారు. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తన బొమ్మ వేసుకొని అంటే ప్రజలు మనం అందరం కూడా సొంతంగా భూములు సంపాదించుకొని మనం కాయ కష్టం చేసుకుంటూ సంపాదించిన భూములకి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసుకోవడం చాలా విచిత్రం. అంటే ఈ భూములన్నిటి కూడా ఎక్కడ అతను తాకట్టు పెట్టేస్తాడో, ఈరోజు ఫోటో వేసుకున్నాడు, రేపు తాకట్టు పెట్టేస్తాడు. భయాందోళన మరొకటి ఉండదు. ఈ పారిశ్రామికంగా అభివృద్ధి జరగడం లేదు. మన రాష్ట్రానికి 3 రాజధానులు అన్నాడు, ఒక రాజధాని లేదు. మనకు 3 రాజధానుల సంగతి పక్కన పెట్టారు. ఫస్ట్ ఉన్న ఒక రాజధాని డెవలప్ చేయని ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి ఉన్నట్టు ఓడిపోవడానికి సవాలక్ష కారణం. ముఖ్యంగా యువత, ల్యాండ్ టైటింగ్ యాక్ట్, ఇవన్నటువంటి అభివృద్ధి లేకపోవడం, తర్వాత ముఖ్యంగా తమ సామాజిక వర్గానికే అన్ని పదవులకు కట్టబెట్టడం కూడా ఇవన్నీ కూడా జరుగుతాయి. వైసీపీ ఇంత ఘోరంగా ఓడిపోవడానికి ప్రధానమైన కారణాలు మద్యపానం నిషేధం చేస్తానని, అలాగే రాష్ట్రంలోని అన్ని వర్గాలకు న్యాయం చేస్తానన్న వైసీపీ మొత్తం ఏ వర్గానికి కూడా పూర్తిగా న్యాయం చేయలేకపోయింది. అదే ఇసుక పాలసీ చూసుకున్నా, మద్యం పాలసీ చూసుకున్నా, అలాగే ఇతర అనేక కారణాల వల్ల ముఖ్యంగా చెప్పాలంటే వైసీపీ మంత్రుల కాడి నుంచి ఒక అనేక రకాల వైఫల్యాలు, ప్రతి దాంట్లోని వైఫల్యాలు కనిపించాయి. వైసీపీ ఓడిపోవడానికి ఎన్నికల్లో ప్రధాన కారణం నిరుద్యోగిత. అదేవిధంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా నెరవేర్చకపోవడం, నిరుద్యోగులకి ఏటా 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేస్తానని చెప్పేసి మాట తిప్పడం, అలాగే అదేవిధంగా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ లేకపోవడం, అదేవిధంగా పేదవాడికి సరైన రీతిలో నిత్యావసర వస్తువులు అనేవి అందకపోవడం అదొకటి. ఈ రాష్ట్రానికి సంబంధించిన ప్రత్యేక హోదా తీసుకురావడంలో కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విఫలమైందని చెప్పుకోవచ్చు. మరో పక్క వాళ్ళ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు దళితుల్ని హింసకు గురి చేయడం మరో కోణంగా తీసుకుంటే ఇవన్నీ కూడా వైసీపీ ఓడిపోవడానికి ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన చెప్పినవన్నీ ఒకటి, చేసినవన్నీ ఒకటి. మాట తిప్పను మడమ తిప్పను అనే వ్యక్తి ఈ రోజున ఘోర పరాజయానికి గురి కావడం జరిగింది. ఇవన్నీ ప్రధాన కారణాలుగా మనం చెప్పుకోవచ్చు. సంక్షేమ పథకాలు అంటే అకౌంట్లో డబ్బులు వేస్తానో, బట్టలు నొక్కేస్తానో, ఓట్లు వేస్తానో అనుకోవడం అది జగన్ పొరపాటు. అది ఇప్పుడు ఆయన గమనించుకోవాలి. నెక్స్ట్ టైం అయినా ఆయన దీన్ని పొరపాట్లు చేసుకోకుండా చూసుకోవాలి. అలాగే రాష్ట్రంలో అభివృద్ధి ఎక్కడ జరిగింది అన్నది ఆయన ప్రచారం చేసుకోలేకపోయాడు. స్కూల్స్ నాడు నేడు పేరుతోటి డెవలప్మెంట్ జరిగినమాట వాస్తవమే. కానీ అదే వాస్తవం వెనకాల ఎంత డబ్బులు కాంట్రాక్టులు తిన్నారు అనేది కూడా ప్రజలకి బాగా తెలుసు. అలాగే మేము ప్రత్యక్షంగా చాలా చూస్తూనే ఉన్నాము. ఇంటింటికి రేషన్, అవసరం లేని పథకాలు, అలాగే అమ్మఒడి పేరుతోటి అమ్మఒడికి డబ్బులు వేసి, అలాగే విద్యా దీవెన కానీ, వసతి దీవెన కానీ, అలాగే విద్యార్థులకి తల్లిదండ్రుల అకౌంట్లో డబ్బులు వేయడం వల్ల ఏమైందంటే విద్యాలయాలు స్టూడెంట్స్ని బాగా ఫోర్స్ చేయడం. అంటే ఫీజులు కట్టకపోతే హాల్ టికెట్ ఇవ్వడం, లేదంటే కాలేజీ రావద్దండాలు, అలా రకరకాల కారణాలతోటి విద్యార్థులను ఇబ్బంది పెట్టడం. అలాగే టీచర్స్ వాళ్ళకి రావాల్సినటువంటి వాళ్ళ హక్కులను కోసం వాళ్ళు ధర్నాలు చేస్తే వాళ్ళ మీద తప్పుడు కేసులు బనాయించడం, వాళ్ళని ఎక్కడికక్కడ పోలీసులు ఇంట్లోనే అవసరస్తులు చేయడము, అలాగే ఉపాధ్యాయులని ఎంతగానో ఇబ్బందులు గురి చేస్తుంది ఈ ప్రభుత్వం. ఇలాంటి స్వయంకృత ప్రాప్త వల్ల వైసీపీ ప్రభుత్వం దారుణమైన ఓటమిని చవిచూస్తుంది అని మా అభిప్రాయం.